వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగించాలని వివేక కుమార్తె సునీత వేసిన పిటిషన్కు A2 నిందితుడు సునీల్ యాదవ్ సమ్మతం తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డితో సహా మిగిలిన నిందితులంతా సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కౌంటర్లు దాఖలు చేశారు. రాజకీయ, వ్యక్తిగత కోణంలోనే సునీత దర్యాప్తు అడుగుతున్నారని పేర్కొన్నారు. కానీ సునీల్ యాదవ్ మాత్రం సునీత కోరినట్లు దర్యాప్తు కొనసాగించాలని నాంపల్లి సీబీఐ కోర్టులో కౌంటరు దాఖలు చేశారు. ప్రధానంగా 2023 నవంబర్ 28న కడప జైల్లో దస్తగిరిని A5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి 20 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రలోభపెట్టి బెదిరించిన ఘటనపై సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదని సునీల్ యాదవ్ కౌంటర్లో ప్రస్తావించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేక ఓటమి వెనుక అవినాష్ రెడ్డి కుట్ర ఉందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 6 సాక్షులు మృతి చెందితే రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసిందని సీబీఐ ఎందుకు విచారణ చేయలేదని కౌంటర్లో పేర్కొన్నారు. పులివెందులలో వైసీపీ శ్రేణుల నుంచి తనకు ముప్పు ఉందని రక్షణ కల్పించాలని కోరారు. ఈ కేసులో మరికొందరు ప్రముఖులను విచారించాలంటే సీబీఐ దర్యాప్తు కొనసాగించాల్సిందేనని సునీల్ యాదవ్ తరపున న్యాయవాది సీబీఐ కోర్టులో వేసిన కౌంటర్లో కోరారు.